కాదు 5.8% మాత్రమే ముస్లింలు ఉన్నారు. అది కూడా మతపరమైన రిజర్వేషన్లు కాదు, వెనకబాటు తనం పరంగానే ఇస్తున్నామని. సో ఇది నాకు తెలిసి ఇప్పుడే తేలే అంశంలా కనిపించట్లేదు. ఈ మతానికి ఉన్న ముడి విప్పితే తప్ప బీసీ రిజర్వేషన్ల అంశం ముందుకెళ్ళదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలంగాణలో చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ముందు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్లు బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే ఈ యూరియాకి సంబంధించి విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటోంది ప్రభుత్వం. ఇక్కడ కింద ఉన్న రైతులకి ఇది కేంద్రం నుంచి యూరియా రాలేదా, ఎన్ని బస్తాలు రావాల్సింది ఎన్ని బస్తాలు వచ్చాయి, ఇవేమీ ఉండవు. మనకి ప్రభుత్వం లైన్లో నిలబెడుతోంది, చెప్పులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, యూరియా మనకు అందుబాటులో లేదు. ఇది రైతుల్లో జరిగే చర్చ. ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తామని కొద్ది రోజుల క్రితం చెప్పారు కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. కానీ నిన్న రిలీజ్ చేసిన వాటిలో కేవలం 8,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకి వస్తోంది. మరి ఇంకా 2,90,000 మెట్రిక్ టన్నుల యూరియా డెఫిసిట్ ఉంది. మరి దాని సంగతి ఏంటి? దీని మీద కిషన్ రెడ్డి గారు కానీ, ఇంకో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ చొరవ తీసుకుని తెప్పించే ప్రయత్నం చెయ్యరు. ఎందుకని? పొలిటికల్గా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పడేయాలి, ఆ వ్యతిరేకత రైతుల్లో రావాలి అనేది ఒక పొలిటికల్ వాళ్ళ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ యూరియా యుద్ధం రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు. కానీ రైతుల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. సరే, ఆందోళన రూపంలో కొంత బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది అని చెప్పి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ మన మంత్రి తుమ్మల కూడా సీరియస్గా మాట్లాడారు. నిన్న కూడా మాట్లాడారు, యూరియా రాకుండా అడ్డుపడుతోంది బీజేపీ అని. తెలంగాణకు మంచి పథకాలు లేకపోతే నిధులు రాకుండా అడ్డుపడుతున్నారు కిషన్ రెడ్డి అని ఇంతకుముందు చాలాసార్లు అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ యూరియా రూపంలో కూడా బీజేపీ నేతలే అడ్డుపడుతున్నారు అనేది. కానీ గ్రౌండ్లో ప్రభుత్వం మాకు యూరియా కల్పించట్లేదు, యూరియా ఇవ్వట్లేదు అనేది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. మరి దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు? సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. బీసీఎల్ రిజర్వేషన్ విషయంలో ఎట్లా ముందుకు వెళ్తారు? అలాగే ఇంకొకటి, నిన్న రాజగోపాల్ రెడ్డి ఒక 24 మంది ఎమ్మెల్యేలతో ఏదో ఆయన రహస్య సమావేశాలు పెడుతున్నారని, పార్టీలో చీలిక తీసుకొస్తారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. బట్ ఆయన దానికి క్లారిటీ కూడా ఇవ్వడం ఏంటంటే, రేవంత్ రెడ్డి మీదో ఇంకొకళ్ళ మీద నాకు అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీని చీల్చాలనే ఆలోచన నాకేం లేదు అని చెప్పి అన్నారు. కానీ రాజకీయాల్లో పైకి చెప్పేదానంతా నిజం అనుకోలేము. అసలు ఇప్పుడు పార్టీ నిజంగా ఆయనకి చీల్చే బలం ఉందా? అటువంటి పొలిటికల్గా ఒక అవకాశం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా?